హలో ఫ్యామ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్గా ఈ ఛానల్ ఓన్లీ తెలుగు రిలేటెడ్ వీలాగ్స్ కాదు, ఎనీ లాంగ్వేజ్ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వచ్చు. మెయిన్ పర్పస్ వచ్చి మీరు నా ఇంట్రడక్షన్ చూస్తే నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మెయిన్ పర్పస్ వచ్చి యూత్ వెల్ బీయింగ్ అనమాట. యూత్ మన నేషన్కి అసెట్ కాబట్టి, సో యూత్ దేనికైనా సఫర్ అవుతుంటే, వాళ్ళకి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఫైనాన్షియల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ వేరియస్ జాబ్ ఆపర్చునిటీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలాగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఛానల్లో. సో మీకు మీ లైఫ్లో ఎక్కడైనా స్టక్ అయ్యానని ఫీలింగ్ ఉంటే ఆ ప్రాబ్లం మాతో షేర్ చేసుకోండి, మేము సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. సో అది మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఛానల్ అనమాట. అడిషనల్గా మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఇస్తాము. లైక్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, సేవింగ్ ప్లాన్స్ ఏమేమి ఉంటాయి, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు వేటిలో సేవ్ చేసుకోవచ్చు ఆర్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎలా డెసిషన్ తీసుకోవచ్చు, అవన్నీ కూడా గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇనిషియేటివ్ అన్నది మీ దగ్గర నుంచే రావాలి. అగైన్ ఐఎమ్ స్పెసిఫైయింగ్ దిస్ ఛానల్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ టు ఏ రీజనల్ లాంగ్వేజ్. It will cover overall youth of the nation. The main purpose or motto of this channel is to reach each and every one who are in need of some guidance in their life, especially the teens from 19 to 30, where they are looking for some guidance either related to the education or how they have to do the financial planning, everything. So if you feel like you're stuck in your life and you are looking for some guidance, please reach out to us so that we have a open discussion forum and we can sort out the issues whatever you're facing and provide a way to reach your goals. Okay, all the problems will be addressed, either professional or personal. So please feel free to post. If you have any doubts with respect to this channel, please comment below this video so that we will answer to your questions. I hope I am clear. My basic mother tongue is Telugu, hence I mostly use Telugu and English together in all my videos. So if anybody have any concerns, please raise the same so that we will stick to the global language English only. So but it will be good if the crowd is mostly in Telugu, means we will stick to Telugu language. If any other state people also join this channel, means we will stick to global language English. So but both the languages will be covered mostly. సో 2 లాంగ్వేజెస్ కవర్ అవుతాయి మోస్ట్లీ అనమాట. సో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఛానల్ గురించి అయినా, ఇప్పుడు మీకు ఈ ఛానల్ అసలు ఏం ప్రొవైడ్ చేస్తుంది క్లారిటీ లేకపోతే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా పోస్ట్ చేస్తే దానికి మేము నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ చెప్తాము. సో అదొక చాయిస్ ఉంది ఇప్పుడు. అండ్ సెకండ్ థింగ్ వచ్చి, మీకు పర్సనల్గా ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తుంటే పర్సనల్ లైఫ్లో సొల్యూషన్ గురించి ఎదుగుతుంటే కూడా మీ ప్రాబ్లం పోస్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ నా డిస్క్రిప్షన్లో నేను మీకు ఓపెన్గా మీ ప్రాబ్లం షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే, నేను డిస్క్రిప్షన్లో కూడా ఈమెయిల్ ఐడి మెన్షన్ చేశాను, amn.needofthehour@gmail.com మెయిల్ ఐడి. సో ఆ మెయిల్ ఐడికి కూడా మీ ప్రాబ్లమ్స్ సెండ్ చేయొచ్చు. సో ఇట్స్ లైక్ కెరియర్ గైడెన్స్ అయినా పర్సనల్ లైఫ్ గైడెన్స్ అయినా మీరు కన్సిడర్గా చేయొచ్చు. సో లెట్స్ సీ మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, దానికి మనం ఎలా ప్రొసీడ్ అవుతాం ఫర్దర్ అని. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సబ్స్క్రైబ్స్ టు దిస్ ఛానల్, బికాస్ మీ లైఫ్ ఇప్పుడు నుంచి కరెక్ట్ పాత్లో వెళ్ళబోతుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చి, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి నీడ్ ఆఫ్ ద అవర్ మీనింగ్ ఏంటంటే, మనం ఏ టైంలో ఏ పని చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి
ఆ గైడెన్స్ ఇవ్వడానికి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ నేమ్ అని నేను నా ఛానల్ పేరు నీడ్ ఆఫ్ ద అవర్ అని పెట్టాను అనమాట. సో AMN ఈజ్ ఆబ్వియస్లీ మై నేమ్, అరుణ మాధురి నోముల. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అవన్నీ పింక్ చేయండి ఈ వీడియో కింద. మనం ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా డిస్కషన్ చేద్దాము. ఇది ఓపెన్ ఫోరం కింద పెట్టి మన జనరల్ టాపిక్స్ ఆర్ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైనా డిస్కస్ చేద్దాము. సో మీరు ఎంత యూటిలైజ్ చేసుకుంటారో చూద్దాము. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఛానల్ అందరికీ రీచ్ అయ్యేటట్టు చూడండి. ఎందుకంటే మనకి స్పెసిఫిక్ టైం, ఎస్పెషల్లీ ఇంటర్ తర్వాత, లైక్ ఆఫ్టర్ 16, 18 నుంచి 30 వరకు మన లైఫ్ డిసైడ్ అవుతుంది. బిఫోర్ ఆఫ్టర్ అన్నది ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ 15 years ఆఫ్ లైఫ్ మీ కంప్లీట్ లైఫ్ డిసైడ్ చేస్తుంది. నా పర్సనల్ లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లీస్ట్ కొంతమందికైనా ఈ ఛానల్ యూజ్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు నా లైఫ్లో కూడా నేను దిస్ 15 to 30 years సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల నా సక్సెస్ అన్నది కొంచెం డిలే అయింది. సో బట్ అలా వేరే వాళ్ళకి అవ్వకూడదు అని చెప్పి నేను ఈ 15 to 30 years పీపుల్కి ఒక గైడెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. సో కమింగ్ టు మై ఇంట్రడక్షన్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. రీసెంట్గా ఫ్రమ్ పాస్ట్ 3-4 years నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేస్తున్నాను. సో అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెన్స్? సో సంపాదించడం ఎవరైనా సంపాదిస్తారు, అర్నింగ్ ఈజ్ ఈజీ, బట్ మెయింటైనింగ్ ద మనీ విచ్ యూ ఎర్న్ మ్యాటర్స్ అనమాట. ఓకే, సో నా లైఫ్లో నేను చేసిన రాంగ్ మిస్టేక్స్ ఏంటి, దానివల్ల నా లైఫ్ ఎలా ఇంపాక్ట్ అయింది. సో మీరు కూడా ఫైనాన్షియల్స్ని ఎంత కేర్ఫుల్గా డీల్ చేయాలి, అదర్వైజ్ మీ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ డిస్కస్ చేద్దాము. సో విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తే అది ఇంకా బాగా రీచ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నాది పాస్ట్ అనమాట, నా పాస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు అదంతా పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే నా లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయాను. బట్ దేర్ విల్ బీ ఫ్యూ పీపుల్ స్టిల్ స్టక్ కదా, ఆ పాయింట్లో ఇంకా స్టక్ అయి ఉంటారు బిట్వీన్ 15 to 30 ఏజ్ పీపుల్. అలాంటి వాళ్ళు కమెంట్ చేస్తే మనం వాళ్ళ పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్లో ఆర్ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ, పర్సనల్ లైఫ్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మనం దాన్ని అడ్రస్ చేస్తే మనం ఇంకా క్లియర్గా అనలైజ్ చేయొచ్చు. సో ఈ ఛానల్ ప్రతి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీబడీస్ లైఫ్, ప్రతి వాళ్ళ లైఫ్లో 3 phases చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ వచ్చి మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు మన కెరియర్ గురించి ఆలోచిస్తాము. కెరియర్కి వచ్చినాక మనం ఫైనాన్షియల్ థింగ్స్ ఆలోచిస్తాము. సో ఆ ఫైనాన్షియల్ని ఎలా మేనేజ్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చి రెండు ఉన్నా కానీ మన పర్సనల్ లైఫ్ ప్రాపర్గా లేకపోతే మనకి అంత హ్యాపీనెస్ రాదు లైఫ్లో. సో ద మెయిన్ మోడ్ ఆఫ్ దిస్ ఛానల్ ఈజ్ టు కీప్ ఆర్ హౌ యూ విల్ ఫీల్ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్, మెయింటైనింగ్ దీస్ 3 aspects ఆఫ్ యువర్ లైఫ్ అనేది మనం కవర్ చేయబోతున్నాం అన్నమాట. సో అల్టిమేట్లీ హ్యాపీనెస్ అంటే మనం ఫీల్ అవ్వాలి. బట్ మన చుట్టుపక్కల సర్కమ్స్టెన్సెస్ అవి బాగోకపోతే మనం ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నా కానీ స్టఫ్ టు అచీవ్ కదా. సో ప్రాక్టికల్ వేలో హ్యాపీగా ఎలా ఉండాలి, ఇప్పుడు అందరు మోటివేషనల్ స్పీకర్స్ అలా చెప్పినట్టు మీకు మీరే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది, మీరు ఎలా అనుకుంటే అలా ఉంటుంది, ఇలా అంతా మనం చెప్పవచ్చు. బట్ రియలిస్టిక్గా మనం ఆలోచిస్తే మన చుట్టూ హ్యాపీనెస్ లేనప్పుడు ఆర్ మన చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్ మనకు సపోర్ట్ చేయనప్పుడు హ్యాపీగా ఉండడం అంత ఈజీనా?
ఒకసారి ఆలోచించండి. సో కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో పైన. థ్యాంక్ యూ. బాయ్.